ద ప్రోడక్ట్ ఆఫ్ 277 ఇంటూ 323. ఈ క్వశ్చన్ సీజీఎల్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ మెథడ్ చేస్తే మనకు టైం ఉండదు సీజీఎల్లో. సో నేను మంచి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చెప్తాను. దాన్ని మనం డిజిటల్ సమ్ క్యాస్టింగ్ అవుట్ 9 మెథడ్ అంటాము. సో ఏం లేదు, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ డిజిట్స్ ఉన్నాయి కదా మనకు, ఇందులో 2 + 7 చేస్తే 9 కాబట్టి ఇది మర్చిపోండి. ఇక్కడ సమ్ ఏమవుతుంది 7 అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం యాడ్ చేసినా 9 రాదు కాబట్టి అన్ని యాడ్ చేయాలి. 3 + 2 5, 5 + 3 8. ఈ 2 ఇంటూ చేస్తే మనకు 56 వస్తుంది కదా. ఈ 5 + 6ని మనం మళ్ళీ యాడ్ చేస్తే డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 11. మళ్ళీ 11ని 1 + 1 చేస్తే 2 వస్తుంది. క్లియర్? ఇక్కడ దాకా అయిపోండి. ఇప్పుడు ఇందులో కూడా మనకు డిజిటల్ సమ్ 2 వస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ 9ని క్యాన్సిల్ చేసుకోండి, సమ్ 9 వచ్చేటట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది, 9 కట్ చేసేయండి. 8 + 1 9 అవుతుంది, కానీ ఈ 2 కూడా కట్ చేసేయండి. ఇప్పుడు 4 + 7 ఎంత 11. సో 1 + 1 2. సో ఇక్కడ 2 వచ్చింది, ఇది ఆన్సర్ అవ్వచ్చు. మిగతా కూడా చూసుకుందాం మనం. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూడండి 8 + 1 9 కాబట్టి ఈ 2 కట్ చేయండి. సో 8 + 4 12, 12 + 7 19. సో 19 అంటే మళ్ళీ 1 + 9 చేస్తే 10. 1 + 0 1. ఇది రాంగ్, ఎందుకంటే డిజిటల్ సమ్ 1 వచ్చింది. ఇక్కడ చూడండి 9 కట్ చేయండి. 7 + 1 8 + 1 9. సో ఈ 3 కట్ చేయండి, మనకు ఈ 3 మిగులుతుంది. సో డిజిటల్ సమ్ అనేది 3 కాబట్టి ఇది కూడా రాంగ్ మనకు. ఓకే, ఇక్కడ చూడండి 9 9 కట్ చేయండి, 8 1 కట్ చేయండి, ఎందుకంటే 8 + 1 9 అవుతుంది కాబట్టి. సో మనకు 3 ఒకటే మిగిలింది. సో 3 కూడా డిజిటల్ సమ్ రాంగ్. సో మనకు ఫస్ట్ ఆప్షన్ ఒకటి, డిజిటల్ సమ్ 2 వచ్చింది కాబట్టి రైట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఒక్కసారి మీరు ఈ మెథడ్ నేర్చుకుంటే మీకు ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇంత టైం తీసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి.